ఎలాంటి టెండరు లేదు, ఎలాంటి ఆక్షను లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఈయన ఇచ్చినాడు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో, గుజరాత్లో 16 ఎకరాల భూమిని 519 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడతా ఉన్నారు గుజరాత్లో. ఇదే లూలు గ్రూపు 16 ఎకరాల భూమి 519 కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఏమి లేదు, 99 ఏళ్ళ ఊరికే లీజు, లూలుకు 14 ఎకరాలు 2000 కోట్లు భూమి ఇస్తున్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాలు కట్టడానికి. సరే, ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు ఇది అహ్మదాబాద్లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ the city's biggest land deal so far has also set the record for the highest stamp duty from a single sale deed. ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జంప్షన్ మన రాష్ట్రంలో. అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్గా వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 16 ఎకరాల భూమి లూలు గ్రూపుకు షాపింగ్ మాల్ కట్టడానికి 519 కోట్ల రూపాయలు ఆక్షన్లో పాడి 31 కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అని. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ ఇది. ఎవరైనా కావాలంటే సార్ చూసుకోండి. తర్వాత ఇంకొకటి సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు, ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఈ కంపెనీలకు భూముల కేటాయింపులో కూడా ఎలాంటి యాక్షన్లు లేవు. పక్కన తెలంగాణలో చూస్తూ ఉంటే యాక్షన్ కనపడతాయి. 170 కోట్లు ఎకరాకు పోయిందని. గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి, ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా, కపిల్, ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూముల కేటాయింపులో ఎటువంటి యాక్షన్స్ లేవు. ఈ ఒప్పందాలు ఒకసారి చూస్తే ఈ సత్వాకు కానీ, కపిల్కి కానీ, ఏఎన్ఎస్ఆర్కి కానీ ఎకరా 50 కోట్లు విలువ చేసే భూములు వీళ్ళకు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు 10 ఎకరాలు, ఇంకా రహేజాకి అయితే మరి 99 పైసలకి. అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పంటారా ఇక్కడ? ఒకవైపున భూములు కారు చౌకగా ఇవ్వడమే కాక, ఎలాంటి ఆక్షను లేకుండా ఇవ్వడమే కాక, మరోవైపున ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ల్యాండ్ యూస్ కన్వర్షను, ల్యాండ్ యూసు వీళ్లకు 40%, 50% మిక్స్డ్ యూస్కు వీళ్ళకు చేసుకునేదానికి స్వేచ్ఛనిస్తూ, మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2000 రూపాయలు వీళ్ళకి తిరిగి గవర్నమెంట్ ఇస్తుందట. ఇది నిజంగా బొనాన్సా కాదా? ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారా మీరు? వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2000 రూపాయలు ఎదురు గవర్నమెంట్ ఇస్తుందంట వీళ్ళకు. చూడండి, అది పేజ్ నెంబర్ 16 ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.2 ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అని చెప్పి వీళ్ళకు వర్తింపజేస్తూ ఇది పెట్టినారు. 50% క్యాపిటల్ సబ్సిడీ అంట, మ్యాక్సిమం ₹2,000 పర్ స్క్వేర్ ఫీట్ అంట, పేడ్ ఓవర్ 5 years అంట.
ఏందండి ఇది? పోనీ అప్పుల టాపిక్ లేకపోదాం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెంట్గా తాను చేస్తూ ఉన్నది తప్పులు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు తప్పులు చేస్తూ ఉంటాడు. మరోవైపున దుష్ప్రచారంలో భాగంగా అటువైపున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూనే ఉంటాడు, దుష్ప్రచారం చేస్తూనే ఉంటాడు. అప్పులు చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమన్నాడు? ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గిచ్చినారనుకో, సూపర్ 6 ఎందుకు వేయడం లేదు, సూపర్ 7 ఎందుకు వేయడం లేదు అని, లేదా ఎంప్లాయీస్ ఎవరైనా స్ట్రైక్లో కనపడినారు అనుకో, మళ్ళీ మనమే గుర్తుకొస్తాం అని మళ్ళీ అబద్ధాలు. ఈ పొద్దురు కూడా మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు. మన అసెంబ్లీలో ఒకటి చెప్తాడు, రికార్డ్స్ అన్నీ ఒకటి చెప్తాయి, గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఒకటి చూపుతాయి. అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. రికార్డ్స్ ఒకటి ఉంటాయి, ఈయన మాటలు ఒకటి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక నిజంగా గమనిస్తే అసలు అప్పుల స్టేట్మెంట్ ఒకసారి చూపించము ఒకసారి. ఇది స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 స్టేట్మెంట్స్ కనపడతాయి ఇక్కడ, దీంట్లో ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి,